దేశాన్ని తిట్టు, దేవుళ్ళని తిట్టు, సైన్యాన్ని తిట్టు, మోడీని తిట్టు, హిందుత్వాన్ని తిట్టు. ఇలా తిట్టినప్పుడు నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేయి, లేదా రోడ్డు మీద కేకలి. అప్పుడు నీకు మద్దతుగా ఓ 10 మంది వస్తారు. ఈ 10 మంది మీ 10 మంది కలిసి ఉన్మాదుల్లాగా ప్రవర్తించండి. అప్పుడు ఏదో ఒక ఇష్యూ జరగాలి. అప్పుడు ఈ దేశంలో యువత మీద అన్యాయం జరుగుతుందంటూ మీడియా అంతా హైప్ వస్తుంది. అయితే ఈ హైప్కి వ్యతిరేకంగా ప్రజలు అదే సోషల్ మీడియాలో తిరగబట్టం ప్రారంభించి, తిట్టడం ప్రారంభించి, నిందించడం ప్రారంభించి, నిలదీయడం ప్రారంభించడం ఒక ఎత్తు. నడి రోడ్డు మీద ఇట్లాంటి ఉన్మాదులని పిలిచి ప్రశ్నిస్తున్న వాళ్ళు, కొట్టి బుద్ధి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. దీంతో ఇప్పుడు వీళ్ళని కాపాడే బాధ్యత బీబీసీ, ఎన్డీటీవీ, ఇండియా టుడే ఇట్లాంటి సంస్థలన్నీ కలిపి తీసుకుంది. జాతీయ మీడియా తీసుకుంది. ఎవరైతే ఇట్లా బూతులు తిట్టిన వాళ్ళని, కేసులు పెట్టించుకున్న వాళ్ళని, క్షమాపణ చెప్పినటువంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తా, వాళ్ళని ప్రమోట్ చేస్తా, వాళ్ళ మీకు వెనకాల మేమున్నాం అనేటటువంటి సందేశం ఇస్తా కథ నడపబోతున్నారు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ తరహా రాజకీయానికి.